హై వ్యూవర్స్. అతడు సినిమాలో ఎంఎస్ నారాయణ తన పార్టీకి తాను ఏదో టిఫిన్ చేయబోతూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఈ సునీల్ ఫ్రెండ్ అండ్ మన మహేష్ బాబు వాళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు ఇతను చెవికి కనపడతాయి ఎంఎస్ నారాయణకి. వాళ్ళు సగం చెప్పినట్టుగా ఉంటే అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఎవరు ఏంటి నాకు మొత్తం తెలియాలి అంటాడు. ఎందుకు ఏంట్రా బాబు అంటే అర్థం కానట్టుగా ఉండేసరి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి థ్రెట్ ఉంది అనగానే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. థ్రెట్టా ఎవరికి? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావాలంటే హెలికాప్టర్లో వచ్చే ఈయనక, ఎక్కడికైనా వెళ్తుంటే చెట్లు కొట్టించి పక్కన పరదలు పెట్టించే ఈయనకి థ్రెట్టా? జనాల మధ్యకి కూడా రోడ్ల మీద కూడా ప్రయాణం చేయడు కదా, ఈయనకి థ్రెట్ ఏంటి? అది కూడా ఎన్నికల సమయంలో థ్రెట్ ఏంటి? ఎవరు ఇచ్చిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారా? అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అయితే ఇప్పుడు ఏం చేశారా? మన రూపాయి సీఎం గారికి సంబంధించి భద్రత కానీ ఆయన రిమైనింగ్ సౌకర్యాల విషయంలో ప్రతిదీ కూడా కాస్ట్లీ అన్నట్టు. ఇప్పుడు ఈ భద్రత కోసం 1,91,00,000 ఒక హెలికాప్టర్ సంబంధించి వీళ్ళు లీజ్ కోసం తీసుకుంది. ఒక నెలకి 1,91,00,000 ఓన్లీ హెలికాప్టర్ సంబంధించి. అలా 2 హెలికాప్టర్లు, ఒకటేమో విజయవాడలో, ఒకటేమో వైజాగ్లో. ఇప్పుడేంటంటే ఎన్నికల సభలు కదా, ఎన్నికల ప్రచారం కదా. సో మరి అటు ఇటు అసలు తిరగాలి కదా. సో ఈయన కంఫర్ట్ ఉండేలాగా ఎక్కడైనా సరే ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ వెళ్తారండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఆ హెలికాప్టర్ని తీసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించేసి మరలా వస్తారు. అలా ఇక్కడ కూడా అంతే. మీకు అర్థమవుతుందా? సో ఆయన పర్యటన కోసమే ఈ హెలికాప్టర్లు. డబ్బేమో ప్రభుత్వ ఖాతాలో ప్రజల పన్నుల ద్వారా కట్టిన డబ్బు. అదేమంటే ఈయనకు సెక్యూరిటీ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు, సోషల్ మీడియా చాలామంది అదే అంటున్నారు. సో నాకు జర్నలిస్ట్ ఉన్న విషయం మాత్రం చెప్పాలి. సో అదే నేను చెప్తున్నా. 1,91,00,000 ఒక హెలికాప్టర్కి. ఆ బెల్ కంపెనీ తెలిసిన 2 ఇంజిన్లు ఉంటాయి ఇందులో. అలా 2 హెలికాప్టర్, ఒకటి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఒకటేమో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఓకేనా? ఇక వీటితో పాటు పైలట్లు ఉంటారు చూసారు, వారికి 5 స్టార్ అకామిడేషన్, మరి వాళ్ళ ఖర్చులు, మెయింటెనెన్స్, మళ్ళీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వమే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి థ్రెట్ ఏంటి? ఏపీలో ఉన్నటువంటి టెర్రరిస్టులు, మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది ఈయనకి అని. అసలు ఏపీలో టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు, మావోయిస్టులు ఎక్కడ, అసలు అలికిడే ఎక్కడ ఏమీ లేదు కదా. బట్ థ్రెట్ ఉంది. సో హెలికాప్టర్లు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. మన నెలకి ఓన్లీ వీటికి 4 కోట్లు. మళ్ళీ ఈ పైలట్లు, మెయింటెనెన్స్లు ఇవన్నీ మళ్ళీ అవి ఎక్స్ట్రా డబ్బులు. సో ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే థ్రెట్ ఉందా? మరలా చెప్తున్నా, మన ముఖ్యమంత్రి గారు మనం కాపాడుకోలేదు, మన బాధ్యత. డబ్బు ఎంత సరే పర్లా, అందులో నో డౌట్, అసలు నో కాంప్రమైజ్. ఇది చాలా సీరియస్ చెప్తుంది ఈ మాట అయితే. ఓకేనా? మనం గెలిపించుకున్నటువంటి ఒక వ్యక్తి, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, జగన్ అయినా, ఎవరైనా కావచ్చు కాక, రేపు రోజు నేనైనా, మీరైనా, మనం ఒక స్థానంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అంగరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాలను అడ్డేసి మనం కాపాడతారు. అలాగే మన డబ్బులు ఎంతైనా సరే మన నాయకుడిని, మన పాలకుడిని, మన ముఖ్యమంత్రిని, మన ప్రధానమంత్రిని కాపాడుకోవడానికి ఆ డబ్బులు మనం ఖర్చు పెడతాం, నో డౌట్ ఇందులో. అయితే ఇప్పుడు ఏదైతే బయటకు న్యూస్ వచ్చింది దానికి థ్రెట్ అని చెప్పేసి, నిజమైనటువంటి థ్రెట్ ఉందా అంటే ఏ రకంగా? అసలు ఈయన మీద అసలు మావోయిస్టుల కన్నా ఎందుకు ఉండిద్ది? ఈయన మీద టెర్రరిస్టుల కన్నా అసలు ఎందుకు ఉండిద్ది? పాపం అసలు ఈయన ఏ రోజు ఎవరిని ఏం అనలేదే. ఆ బటన్ నొక్కడానికి ఆ సభలు, ఈ సభలు అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అదే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రారు. అటు సెక్రటరీగా ఎప్పుడైనా వెళ్ళినా సరే మధ్యలో తెరలు కట్టేటాలు, రైతులు కూడా కనపడకుండా ఉంటారు, లైక్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పోనీ ఎక్కడైనా వేరు ఊరు వెళ్ళారు, బటన్ ఒకటే సభలు పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా మరి అకస్మాత్తుగా మరి అప్పుడు ఏం అడ్డు వచ్చింది ఏంటిది, అప్పుడు చెట్లు కొట్టేస్తారు, మరి చుట్టూ బ్యారికేడ్లు పెట్టేస్తారు, 145 సెక్షన్ పెడతారు, షాప్లను మూసేస్తారు. సో ఇంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎగైన్ అనేక థ్రెట్ అంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అంటే ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులాగా ఈ మావోయిస్టులు, టెర్రరిస్టులు పాకిపోయి ఉన్నారా, లేదన్నప్పుడు కొత్తగా ఏమన్నా వచ్చి ఉన్నారా? ఏదేమన్నా మన జగన్ గారిని కాపాడుకున్న బాధ్యత. ఆయన కోసం 4 కోట్లు కాదు 40 కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆయనకి ఏమీ కాకుండా ఉండటమే మనకి ఇక్కడ కావాల్సింది. సో ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఏదైతే ఏర్పరిచి ఉన్నారో దానిలో ఎవరికైతే ఇంకా క్లారిటీ రాలేదో ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని అయితే భావిస్తూ ఉన్నా. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే ఆయనకి ఈ రకమైన సెక్యూరిటీ.